ప్రజా రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెలగపూడి సీడాక్సిస్ రోడ్డు పక్కన మంటలు చెలరేగి ఎల్ఎన్టీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. కొద్దిసేపట్లోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎలక్ట్రికల్ పైపులు, వాటర్ పైపులు కాలి బూడిదయ్యాయి. పెద్ద మంటలు, భారీ పొగ రావడంతో అలర్ట్ అయిన అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇక భారీగా మంటలు ఎగిసిపట్టడంతో పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా E3 రోడ్డు దగ్గరలోని N9 రోడ్డు దగ్గరలో ఉన్న ఎల్ఎన్టీకి సంబంధించిన పెద్ద ఎత్తున ఇక్కడ పైప్ లైన్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ అట్లాగే ఐసీటీ కేబుల్స్కి సంబంధించి కూడా పైపులు సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలోని ఒక గోడౌన్ ఉంది. ఆ ప్రాంతంలోనే ఇందుకు సంబంధించిన పైప్ లైన్ కూడా ఒక్కసారిగా మంటలకు ఆరతి అవుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. విజువల్స్లో మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నవి కూడా ఇప్పుడు ఇటీవల కాలంలోని రోడ్లు, దాంతోపాటు ఎల్పిఎస్ లేఅవుట్లోని భారీ మొత్తంలోని అండర్ గ్రౌండ్ కేబుల్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఎల్ఎన్టీ సమస్యకు సంబంధించిన భారీ కేబుల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంచారు. ఈ ప్రాంతంలోని ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భారీ మొత్తంలోని మంటలు కూడా ఎగిసిపడుతున్నాయి. మరోపక్క గాలి కూడా తోడవడంతో పెద్ద ఎత్తున వీటిని ఆర్పే ప్రయత్నం ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది, దాంతోపాటు పోలీసుల సాయంతో చేస్తూ ఉన్నారు. విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. భారీ మొత్తంలోని ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైతే ట్యాంకర్లను తీసుకొచ్చారు, ట్యాంకర్లతో పాటు మరోపక్క అగ్నిమాపక శాఖకు సంబంధించి కూడా మరోపక్క ట్యాంకర్లు కూడా తీసుకొచ్చి వాటితోని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మంటలు ఆర్పే క్రమంలోని ఎంత ప్రయత్నించినా సరే అవి తగ్గుముక్కని పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే భారీ మొత్తంలోని గాలి రావటం, ఇక్కడ ఏదైతే పైపులు అన్నీ కూడా ప్లాస్టిక్ పైపులు ఉన్న నేపథ్యంలోని ఒకదాని నుంచి మరొకటి మంటలను అంటుకోవడంతో ఒక్కసారిగా వ్యాపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క భారీ మొత్తంలోని గాలి కూడా దీనికి తోడడంతో మంటల వ్యాప్తి ఎక్కువగా కనపడుతుంది. మంటలతో పాటు భారీ మొత్తంలోని ఏదైతే పొగ చాలా ఎక్కువగా మనకి స్పష్టంగా కనపడుతుంది. పొగ కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్లోని పొగ భారీగా కనపడుతుంది. ఈ పొగ ఏదైతే ఉందో చుట్టుపక్కల ఏదైతే ఉందో పైన హై సెక్యూరిటీ జోన్ ఉన్న నేపథ్యంలోని ఇటు సెక్రటేరియట్ వద్దకు కూడా అంత దగ్గరగానే ఇది కనపడుతుంది. దాంతోపాటు పక్కన హైకోర్టు, సిఆర్డి ఆఫీస్ లాంటి ప్రభుత్వ కార్యాలయాలు కూడా దీని దగ్గరలో ఉన్న నేపథ్యంలోని భారీ మొత్తంలోని పొగ, దాంతోపాటు అగ్ని చాలా ఎక్కువగా కనపడటంతో ఒకసారిగా అందరూ ఆందోళనకు దిగిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని అగ్నిమాపక సిబ్బంది లోపలికి వెళ్ళి వీటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు భారీ మొత్తంలో. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఫైర్ ఇంజన్లే కాకుండా మరోపక్క ఈ ప్రాంతంలో ఉన్న ట్యాంకర్లను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాటర్ ట్యాంకర్ల ద్వారా వీటిని అన్ని కూడా ఆర్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మొత్తం కూడా ప్లాస్టిక్ సంబంధించిన పైపులు ఉండటం, దాంతోపాటు మరోపక్క ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని ఎలాగా వీటికి అంటుకుంది అనే దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎవరైనా కావాలని చేశారా లేకపోతే ఏదైతే ప్రమాదశాత్తు ఈ విధంగా అగ్నికి వీటిని అంటుకున్న ప్రయత్నం జరిగింది అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పూర్తి స్థాయిలోని ఇక్కడ పోలీసులతో పాటు మరోపక్క ఎల్ఎన్టీకి సంబంధించిన సిబ్బంది, దాంతోపాటు అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో కూడా వీటిని కూడా పూర్తి స్థాయిలోని దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఇక్కడ దగ్గరలో ఉన్న లారీలు, ట్యాంకర్లను కూడా ఇక్కడ తెప్పిస్తున్నారు. వాటిని అన్ని కూడా ఆర్పించే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలోని ఒక్కసారిగా వ్యాపించటం, మంటలు వ్యాపించటం, పొగ భారీగా వస్తున్న నేపథ్యంలోని ఒక్కసారిగా ఏం జరుగుతుందనే టెన్షన్ అందరిలో నెలకొంది. అయితే ఎల్ఎన్టీకి సంబంధించి ఇక్కడ పైపులు ఏదైతే స్టాక్ పాయింట్ కావడంతో పైపులకి సంబంధించిన స్టాక్ పాయింట్ ఉన్న నేపథ్యంలోని ఈ స్టాక్ పాయింట్లోని ప్లాస్టిక్కి సంబంధించి ఇటు ఐసీడీ కేబుల్స్, దాంతోపాటు ఎలక్ట్రికల్ కేబుల్స్ లాంటి పైపుల కోసం ఇక్కడ ఒక స్టాక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ పాయింట్ దగ్గర వీటన్నిటిని ఉంచారు. ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలోనే దాదాపు 3:15 సమయంలోని ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పొగలు వచ్చిన దాటికి కొంత పొగలా కనపడినా సరే అది ఒక్కసారిగా పైకి రావటం, దాంతోపాటు మంటలు కూడా మరింతగా వ్యాపించి చూసినట్టయితే ఎంత భీకరంగా ప్రస్తుతం మంటలు మనకి కనబడుతున్నాయి. అదే స్థాయిలోని పొగ కూడా తీవ్రత చాలా ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోని అగ్నిమాపక సిబ్బంది, దగ్గరలో ఉన్న అగ్నిమాపక సిబ్బంది, దాంతోపాటు పోలీసుల సాయంతో దీన్ని మొత్తం ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మనం విజువల్స్లో చూసుకోవచ్చు.
ఒక పక్క చూస్తుంటే మనం పైపులకు సంబంధించి అంటుకోవటమే కాకుండా ఈ చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా అగ్నికి ఆవుతున్నాయి. ఏదైతే ఉందో పైపుల నుంచి వచ్చిన మంట పక్కన ఉన్న చెట్లకు కూడా తోడవటంతో ఒక్కసారిగా చెట్లు కూడా ప్రస్తుతం నిప్పు అంటుకున్న పరిస్థితి మనకి విజువల్స్లో కనబడుతున్నాయి. ఈ పక్కన ఉన్న చెట్లు ఏదైతుందో భారీగా ఎండిపోయిన చెట్లకు కూడా మంటలు అంటుకోవడంతో మంటల వ్యాప్తి కొంతమేరకు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అక్కడి నుంచి ఇటువైపు మనం చూసిన విజువల్స్లో చూసినట్టయితే అటువైపు కూడా మంటల వ్యాప్తి కనబడుతున్న నేపథ్యంలోని ఇటు రెండు వైపులు, ఎందుకంటే ఒక సైడ్ నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా సరే భారీ మొత్తంలోని గాలి వస్తున్న నేపథ్యంలోని అవి గాలి మొత్తం ఎక్కువగా వస్తాం, దాంతోపాటు పొగ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని కొంత కష్టసాధ్యంగానే ఈ మంటలు ఆర్పే ప్రయత్నం సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని అగ్నిమాపక సిబ్బంది వాళ్ళందరూ కూడా ఎంతో కష్టిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదైతే ఉందో దానికి ఉన్న ఆపోజిట్ సైడ్ ప్రాంతంకి వచ్చి ప్రస్తుతం మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సెగ కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది, సెగ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పొగను ఆర్పే ప్రయత్నం మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ నుంచుంటానికే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని లోపల ఏదైతే ఉందో ఫైర్ ఇంజన్తో పాటు లోకల్ ట్యాంకర్స్తో కూడా చేస్తున్న మరో పక్క ఇక్కడ చెట్లు కూడా తొలగిస్తూ ఉన్నారు ప్రొక్కనేరుతో. ఎందుకంటే ఈ చెట్లు తొలగించడం ద్వారా ఈ వ్యాప్తి మరింతగా విస్తరించకుండా మంటలు మరిన్ని చెట్లకు కూడా అంటుకోకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మరోపక్క ఇక్కడ ఉన్న జేసీబీలతో చెట్లు తొలగించడం, మరోపక్క ట్యాంకర్ల ద్వారా ఇక్కడ ఏదైతే ఫైర్ను ఆపే ప్రయత్నం మొత్తం ఏకదంతంగా చేస్తున్నారు. దానికి సంబంధించి మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు అటు నుంచి ఇటు వద్దాము, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా వరకు పైపులు ఉన్నాయి. ఆ పొగ అనేది ఈ ప్రాంతానికి కూడా వ్యాపించకుండా ఇక్కడ చెట్లు తొలగించడం, దానికి సంబంధించిన పైపులన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. మొత్తం అగ్నికి ఏదైతే ఉందో ఫైర్ జరుగుతానికి మొత్తం కూడా ఈ పైపులే కారణమని చెప్పుకోవచ్చు. ఈ పైపులే మొత్తం ఫైర్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఐసీటీ కేబుల్స్, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ కోసం, దాంతోపాటు ఎలక్ట్రికల్ కోసం వాడుతున్న పైప్స్ అని చెప్పుకోవచ్చు. వీటినన్నీ మాత్రం ప్రస్తుతం మంటల వ్యాప్తి దీనికి నుంచి మరింతగా పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ వ్యాప్తి మనకి అక్కడ నుంచి ఈ ప్రాంతానికి కూడా చెలరేగుతుంది. దీనికి సంబంధించి స్ప్రెడ్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్ప్రెడ్ కూడా మనం చూసుకోవచ్చు. ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న జేసీబీల ద్వారా మొత్తం ఈ పైప్ మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి తొలగిస్తున్నారు. ఎందుకంటే ఆ మంటలు అనేవి అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి స్ప్రెడ్ అవ్వకుండా పూర్తి స్థాయిలో ఈ పైపులన్నీ కూడా ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. లోపలికి వెళ్దాము. లోపలికి తర్వాత మంటలకు సంబంధించి యాక్షన్ చూసుకోవచ్చు. విజువల్స్లో కూడా ఎంత స్పీడ్గా ప్రస్తుతం ఫైర్ అనేది వీటిని అంటుకుని ఏ విధంగా ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో స్ప్రెడ్ అవుతుందో మనం చూసుకోవచ్చు. దాన్ని అంటకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. విజువల్స్ కూడా మనం స్పష్టంగా కనబడుతున్నాయి. ఎంత ఉన్నాయి పైపులు అనేవి, ఇంకా ఎంత ఉన్నాయి, ఇంకా లాస్ట్ వరకు పైపులు ఉన్నాయని అటువైపు ఇంకా మంట పట్టుకుంటే చాలా కష్టం. దాన్ని ఆపడానికి ట్రై చేస్తాం. మొత్తం పంపిస్తున్నారు ఇక్కడ నుంచి మొత్తం సైడ్ చేస్తున్నారు. మొత్తం ఏ టైంకి వచ్చింది అసలు మామూలు ఫైర్ అనేది అప్రాక్సిమేట్లీ లంచ్ తర్వాత వచ్చింది సార్. దానికోసం ఉన్నారు. ఓకే, అంటే ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఫైర్ అనేది మరింత వ్యాపించకుండా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో ఈ పైపులనే మొదటిగా అంటుకున్నాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ కేబుల్స్ వీటి నుంచి ఎక్స్టెన్షన్ ఫైర్ అనేది ఒక్కసారిగా స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. దానికి సంబంధించి కూడా మన విజువల్స్లో కష్టంగా చూసుకోవచ్చు. ఫైర్ అనేది మరింతగా వ్యాప్తి చెందుతూ మొత్తం తగలబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పైపులకు కూడా మంటలు అంటుకోకుండా వీటిని కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రొక్కనీళ్ళ ద్వారా వీటిని కట్టేసి వెంటనే వీటిని ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి, అంటే పక్కన సేఫ్ ప్లేస్కి వీటిని తరలిస్తున్నారు. దానికి సంబంధించి కూడా విజువల్స్లో మనం చూసుకోవచ్చు. ఆ విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. మరోపక్క ఫైర్ని ఆపటం ప్రక్రియ ఒకటే చేస్తూ, మరోపక్క ఫైర్ ఎక్స్టెన్షన్ అవ్వకుండా దగ్గరలో ఉన్న ఎండిపోయిన చెట్లన్నీ కూడా వాటిని తొలగించే ప్రయత్నం, మరోపక్క ఆల్రెడీ ఇక్కడ ఉన్న పైప్ లైన్ అన్ని కూడా వేరే ప్రాంతానికి తొలగించే ప్రక్రియ చేస్తున్నారు. ఇక్కడ ఫైర్ ఇంజిన్తో మరింతగా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్లో కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఇంకా స్పష్టంగా చూసుకోవచ్చు ఫైర్ ఎక్స్టెన్షన్ ఎలా అవుతుందనేది కూడా మనం స్పష్టంగా విజువల్స్లో కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మట్టిని వేయటం, మరోపక్క జేసీబీల ద్వారా ఇక్కడ ఉన్న
పైపులన్నీ కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా విజువల్స్లో దగ్గరగా కనపడితే అక్కడ చూడండి, మనకి విజువల్స్లోని అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. అక్కడ పైపులన్నీ కూడా అక్కడ భారీగా ఒక చిన్న సైజు పైపులు ఉంటున్నాయి. అన్నీ కూడా ఎల్సీడీకి సంబంధించి ఐసీడీకి సంబంధించిన కేబుల్స్, వాటిని కూడా అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం ప్రస్తుతం పోలీసులతో పాటు ఇక్కడ ఉన్న ఎల్ఎన్టీకి సంబంధించిన సిబ్బంది చేస్తున్నారు. మరోపక్క ఫైర్కి సంబంధించి ఎక్స్టెన్షన్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. ఈ ప్రాంతం నేనున్న ఈ ప్రదేశం మొత్తం మాత్రం ఎల్ఎన్టీకి సంబంధించిన పైప్కి సంబంధించిన పైప్ లైన్కి సంబంధించి ఆ పైప్ లైన్కి సంబంధించిన పూర్తి మెటీరియల్ స్టాక్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా అదే కనబడుతున్నాయి. అక్కడ కూడా మనకి విజువల్స్ చూసుకోవచ్చు. ఇటు పక్క కూడా ఇదే కనబడుతున్నాయి. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలోని ఎల్ఎన్టీకి సంబంధించిన అన్ని కేబుల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోని రోడ్లకి ఇరువైపులా అండర్ గ్రౌండ్కి సంబంధించిన కేబుల్స్ కావచ్చు, మరోపక్క ఎల్పిఎస్ లేఅవుట్లో కూడా ఈ కేబుల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలోని లోపల సంబంధించి కూడా వర్క్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఎల్ఎన్టీ సంస్థ కూడా కొన్ని వర్క్స్ కూడా చేస్తున్న నేపథ్యంలోని ఇక్కడ స్టాక్ పాయింట్గా ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇదిగో విజువల్స్లో మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైతే ఉందో జేసీబీల ద్వారా మొత్తం ఏదైతే ఉందో మంటలు అంటుకోకుండా మంటలు కొంతవరకు కూడా అంటుకునే ఉంది. వాటిని కూడా ఆ ఫైర్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా వెంటనే, ఎందుకంటే కొంత అంటుకున్నా సరే వేరే చోటకి తీసుకొస్తే మరింతగా అంటుకునే అవకాశం నేపథ్యంలోని వాటిని కూడా ప్రస్తుతం ఏదైతే ఉందో అక్కడ వాటర్తో కాబట్టి మరోపక్క డస్ట్తోని వాటిని కూడా పూర్తిగా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా మనకి విజువల్స్లోని స్పష్టంగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా విజువల్స్లోని చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఇక్కడ పూర్తి స్థాయిలోని మరింతగా మంటల వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని ఆపే ప్రక్రియ మాత్రం చాలా స్పీడ్గా కొట్టఉంటుంది. దాదాపు ఎందుకంటే కొన్ని ఏదైతే ఉందో కోట్ల రూపాయలకు సంబంధించి పైప్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇదిగో నేను చూపిస్తున్న విజువల్స్లోని అక్కడ చుట్టుపక్కల మొత్తం మనకి ఎదురుగా కనపడే వైట్ కలర్కి సంబంధించి కవర్స్ కనబడుతుంది. అవన్నీ కూడా పైపులు. ఈ చుట్టుపక్కల కనబడిన మొత్తం పైప్ స్టాక్ పాయింట్. ఇది ఎల్ఎన్టీకి సంబంధించిన స్టాక్ పాయింట్గా మనకి చెప్తున్నారు. వాటిని అన్ని కూడా ఈ ప్రాంతంలోని సేఫ్ జోన్గా పెట్టారు. అయితే ఒక్కసారిగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలోని ఇందుకు సంబంధించిన ఫైర్ జరగడం జరిగింది. ఫైర్ ఎలా జరిగింది అనేది కూడా మరింత మనకి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంటల వ్యాప్తి అవ్వకుండా ఇక్కడ పూర్తి స్థాయిలోని ఒక ప్రాంతం అంటే ఒక సైడ్కి సంబంధించిన పైప్ లైన్లన్నీ కూడా తొలగిస్తున్నారు. అవన్నీ కూడా విజువల్స్లో మనం చూసుకోవచ్చు. మరింతగా మంటల వ్యాప్తి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి మనకి కనబడుతున్నాయి. మనతో పాటు ట్రాఫిక్ కోటేశ్వర గారు ఉన్నారు. సార్ అసలు ఏం జరుగుతుంది సార్? మొత్తం ఎలాగ చేస్తున్నారు అనేది? అదే ఫైర్ ఇంజిన్ తెప్పి ఆపుతున్నాం అండి మొత్తం సార్. మొత్తం ఫైర్ కంట్రోల్ చేస్తున్నాం. ఓకే కంట్రోల్ అవుతుంది సార్? అవుతుంది 15 minutes కంట్రోల్ అవుతుంది. అంటే పోలీసులు కూడా పూర్తి స్థాయిలోని తమ పనుల్లో నిమగ్నమైన నేపథ్యంలోని మొత్తం వ్యాప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క జేసీపీల ద్వారా ఇక్కడ నుంచి తొలగిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా విజువల్స్లోని మనకి స్పష్టంగా కనబడుతుంది. మొత్తం ఓవరాల్గా ఈ మంటల వ్యాప్తికి సంబంధించి ఇక్కడ మట్టిని కూడా ఏదైతే ఉందో డస్ట్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్న ప్రక్రియ మనం చూసుకోవచ్చు. దీన్ని మట్టిని తీసుకొచ్చి నేరుగా కొంత డస్ట్ని అందులో వేయడం వల్ల మంటల వ్యాప్తి చెందకుండా మరింత చేయకుండా అవ్వకుండా ప్రక్రియను కూడా చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఎందుకంటే కొంతవరకు అంటుకున్నా సరే పైప్ లైన్లు తగలబడుతున్నా సరే దాని వ్యాప్తి మరింతగా స్ప్రెడ్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పూర్తి స్థాయిలో ఫైర్ ఇంజిన్స్ ద్వారా మొత్తం ఇక్కడ మంటల వ్యాప్తిని చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే పొగ చాలా విపరీతంగా ఉంటాం. దాంతోపాటు చుట్టుపక్కల ఇంకా పైపులు ఉన్న నేపథ్యంలోని వాటి స్ప్రెడ్డింగ్ ఏదైతే ఉందో ఫైర్కి సంబంధించిన స్ప్రెడ్డింగ్ మరింతగా ఎక్స్టెన్షన్ అవుతాం. దాంతోపాటు చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా తొలగిస్తూ పూర్తి స్థాయిలో వీటిని తగ్గించే ప్రయత్నం మొత్తం ప్రస్తుతం ఇటు పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇది ఎంతవరకు నష్టం వాటిల్లింది, ఎంతవరకు ఈ అగ్ని ఆహుతికి ఎంతవరకు నష్టం జరిగింది, ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ స్టాక్ పాయింట్లో భారీ మొత్తంలో మాత్రం పైప్ లైన్స్ ఉన్నాయి. భారీ మొత్తంలో నష్టం మాత్రం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇది అగ్నిమాప అమరావతిలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన అప్డేట్. ఇంకా అగ్ని వ్యాప్తి ఇంకా జరుగుతుంది. వీటిని పూర్తిగా తగ్గించే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. ఫైర్ ఇంజిన్తో మంటలను ఆర్పుతూ ఉన్నారు. కొంతవరకు కూడా మంటలు ఆర్పటం అనడం జరిగింది. ఒకసారి తెలుసుకున్న ప్రయత్నం మనతో పాటు అగ్నిమాపక శాఖ సంబంధించిన అధికారులు. సరే ఎలా జరిగింది? ప్రస్తుతం ఇంత భారీ మొత్తంలోని ఫైర్ అవడానికి కారణం? సో మనకు 3 గంటల 15 నిమిషాలు సుమారుగా ఆ ప్రాంతంలో ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించినటువంటి పైప్స్ ఏవైతే ఓపెన్ ఏరియాలో వేశారో వాటితో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా మనము 2 వెహికల్స్ మంగళగిరి ఫైర్ స్టేషన్ నుంచి, అదే విజయవాడ నుంచి ఒక 2, ఆటోనగర్ విజయవాడ నుంచి ఒకటి,
గుంటూరు 1 నుంచి 1 మొత్తం 7 వెహికల్స్ టర్న్అవుట్ చేసినది. ఇప్పుడు ఆల్రెడీ 4 వెహికల్స్ వర్క్ చేస్తున్నాయి. వాటితో పాటు మనకు సిఆర్డిఏ వాళ్ళ నుంచి కూడా వాటర్ ట్యాంకర్లు తెప్పించినాము. సో ఇప్పుడైతే కంప్లీట్గా కంట్రోల్ వచ్చింది. ఎక్కడైతే స్ప్రెడ్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మెటీరియల్ను మన ప్రొక్లైనర్ల ద్వారా పక్కకు చేయడం వల్ల కంట్రోల్ అయింది. సో ఇప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది ఏంటంటే ఓపెన్ గ్రౌండ్లో ఉండడం వల్ల ఎవరు ఎలా జరిగింది అనేది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప తెలియదు. మేము వచ్చేసరికి ఇది పూర్తి స్థాయిలో పెద్దగా ఫైర్ ఉంది. సో ఎల్ఎన్టీకి సంబంధించిన వాళ్ళు దాన్ని డివైడ్ చేయడానికి ఎక్కడైతే ఫైర్ అయినటువంటి మెటీరియల్ను ఫైర్ కానటువంటి మెటీరియల్ డివైడ్ చేయడం వల్ల ఈ ప్రమాదము చాలా వరకు తగ్గించగలిగాము. హై సెక్యూరిటీ జోన్ కావడం దాంతో ఒకసారి టెన్షన్ కూడా పడిన పరిస్థితి ఉంది. భారీ మొత్తంలో పొగ ఇంకా కనపడుతుంది. అంటే పూర్తి స్థాయి ఎంతవరకు ఈ తగ్గుముఖం పరిస్థితుంది, ఎందుకు అవసరం పొగ? అదేనండి, ఇది హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్, ఫ్లేమబుల్ ప్లస్ ఇది కాలినప్పుడు అంత ప్లాస్టిక్ కాబట్టి ఎక్కువ స్మోక్ వస్తుంది. ఇక్కడ మంటల కంటే కూడా స్మోక్ ఎక్కువగా ఉంది. ఇలాంటిదే మనకు ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా నియరెస్ట్లోనే జరిగింది. అప్పుడు కూడా అక్కడ మీటింగ్ జరుగుతున్న సమయంలో ఉంటే మనం అదేవిధంగా ఇమ్మీడియట్గా ఫైర్ వెహికల్స్ టర్న్అవుట్ చేసి వాటిని కంట్రోల్ చేయడం జరిగింది. అదే ఇది ఏంటంటే వీటికి సెక్యూర్డ్గా లేదు. ఎందుకంటే చెట్లు పొదలు కంబస్టబుల్ మెటీరియల్ చుట్టూ కూడా వీటికి ఉండడం వల్ల అది ప్రమాదం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం ఎంత సెక్యూరిటీ జోడైనా వీటికి సరైనటువంటి సెక్యూర్డ్ పర్సన్స్ పెట్టుకొని తర్వాత ఎటువంటి కంబస్టబుల్ మెటీరియల్ లేకుండా స్టాక్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు. ఎందుకంటే ఓపెన్ ఎయిర్లో వేశారు, ఇక్కడంతా ఎండిపోయింది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా వచ్చేది సమ్మర్, దాంతోపాటు ఎండ తీవ్రత ఎక్కువ. ఇలాంటి పైపులు అనేవి ఈ హీట్కి ఎండ తీవ్రతకు కూడా కాలే అవకాశం ఉందంటారా? గతంలో మీరు ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు ఎందుకు జరిగింది? ఇప్పుడు రావడానికి గల ప్రాథమికంగా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు బేసికల్గా ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఈ ప్రమాదం ఎప్పుడు కూడా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ వాళ్ళ కంట్రోల్ దాటిపోయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ప్రయత్నిస్తారు అగ్ని ప్రమాదాన్ని ఆర్పేయడం కోసం. అది దాటిపోయిన తర్వాత వాళ్ళ చేతిలో వాళ్ళ వల్ల కాకపోవడం వల్ల అగ్నిమాపక శాఖకు సమాచారం ఇస్తారు. సో మేము ఇక్కడికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో మంటలు ఉంటాయి కాబట్టి ఎలా జరిగింది అనేది ఇమ్మీడియట్గా చెప్పడం కష్టం. ఈ పైపులకు సంబంధించి ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఆ పైపుకి సంబంధించి హీట్ పెరగటం వల్ల ఏమైనా అంటుకునే అవకాశం ఉందండి? జనరల్గా పైపులు వాటంతట అవే మండే అంత టెంపరేచర్ లేదండి. ఇవి ఏదైనా కూడా కంబస్టబుల్ మెటీరియల్ అంటే చెత్త చెదారము వీటి ద్వారా అయి ఉండొచ్చు. అది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని కూడా అందరిని ఎంక్వైరీ చేస్తే మాత్రమే మనం దానికి ఒక అవగాహన రాగలుగుతాం తప్ప ముందే మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఫైర్ సంబంధించి ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కూడా అంచనా వేస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం తగ్గించే ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో తగ్గుముఖమైంది. కొంత మెటీరియల్ కూడా ఇక్కడ నుంచి తరలించామనే దానిపై కూడా అధికారులు చెప్తూ ఉన్నారు.